పొలం అంతా మొక్కలు ఎక్కువైపోయింది కదా, దానివల్ల మీకు దిగుబడి వస్తుంది అని మీ నమ్మకం ఏంటి? నా కాన్సెప్ట్ ఏంటంటే అండి, దిగుబడి అసలు నేను దిగుబడి లెక్కేస్తాను, మన ఆదాయం కావాలి కాబట్టి అది కూడా చెప్తున్నానండి. దిగుబడి ఎట్లా అంటే పైన ఎండ కావాల్సిన మొక్క పైన పెట్టుకోవాలి, కింద ఎండ కావాల్సింది కింద పెట్టుకోవాలి, భూమిలో ఉండాల్సిందని భూమిలో పెట్టుకోవాలి. ఆ రకంగా మనం మొక్కలు పెట్టాం. మీకు పైన కొబ్బరి పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి, అది కొన్నాం మేము కొన్నప్పుడు ఎట్లా ఉందంటే అది చెరుకేసి అగ్గి పెట్టేసరికల్లా మొత్తం కాలిపోయి చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాయండి. అవి మాకేంటి అనుమానం, ఈ చెట్టు బతుకుద్దో లేదో అని చెప్పని మేము మళ్ళీ మధ్యలో 4 మొక్కల మధ్యలో ఒక చెట్టు పెట్టామన్నమాట. అందుకని మనకు కొబ్బరి మొక్కలు ఎక్కువ ఉన్నాయి. అయినా ఈ మొక్కకి ఆ మొక్కకి మీరు కంపేర్ చేసి చూసినప్పుడు అది దీనికి రెండు ఒకే రకంగా ఉండేది. అదే అది హైట్లో ఉంది, ఇది మధ్యలో ఉంది, ఎండ సరిపోతుంది. ఈ ఒక్క కూడా అందరూ పెట్టినట్టుగా 6 అడుగులకో 8 అడుగులకో మేము పెట్టలేదండి. ఎక్కడైతే కొబ్బరి మొక్కకి నీడ దీని మీద లేకుండా, దీని నీడ ఇంకో దానికి ఎఫెక్ట్ లేకుండా ఒక మొక్క పెట్టామండి. ఈ మధ్యలో దాని కింద జాజికాయ మొక్క, కొబ్బరి మొక్క మధ్యలో జాజికాయ మొక్క పెట్టామండి. అది నీడను వచ్చేది. ఇది వీటి అన్నిటి కింద కాఫీ పెట్టామండి, యాలకి పెట్టాం. ఈ నీడ ఆ ఎండ దానికి సరిపోద్దండి. మీరు కాఫీ పంట చూస్తే ఇప్పుడు చెప్పు